ప్రేమ పిలుపు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎఫెసీ 2:1. దేవుని వాక్యమునకు నీవు చెవి యొగ్గిన ఎడల పరిశుద్ధాత్ముడు నీకు సహాయము చేస్తాడు. నీ ఆత్మ జీవించినట్లుగా క్రీస్తు చేయును. నీవు జీవించువాడవైతే దేవుని కార్యముల యందు ఆసక్తి కలిగి ఉంటావు. నీవు చురుకుదనము కలిగిన వాడవై దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలనుకుంటావు. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆశీర్వాదము, దీర్ఘాయుష్యు, సమాధానము, సంతోషము, ఆరోగ్యము, విద్య మరి ఏదైనాను నీకు కావలనా? ఇవన్నీ దేవుని ఆశీర్వాదములో ఇమిడి ఉన్నవి. కానీ నీవు దాని క్రమమును మార్చి లోకము వెంబడి పెరుగుతుచున్నావు. నీవు మృతి చెందావని నీవు మరచిపోయావు. నీలో ఎటువంటి జీవము లేదు. క్రీస్తు నీలో ప్రవేశించేంత వరకు ఎన్నడైనను నీవు ప్రార్థించావా? విశ్వాసము వెతుకును, విశ్వాసము పరిగెత్తును, విశ్వాసము విజ్ఞప్తి చేయును మరియు ప్రార్థించును. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. శరీరంలోనున్న మృత కణాలన్నీ జీవంలోనికి వస్తాయి. హృదయము కొట్టుకొనుట ఆరంభమగును, రక్తము ప్రవహించుట ఆరంభమగును. నీ మృత కణములన్నీ నూతన జీవమును పొందును. నీ హృదయము చెడు రక్తమును బయటకు పంపివేయును. నీ దేహములోనికి క్రీస్తు రక్తము అనుమతించబడును. రక్తము ప్రాణము. క్రీస్తు జీవము నీలో ప్రత్యేకమైన స్వభావమును ఉత్పత్తి చేయును. నీవు పాపాన్ని ద్వేషిస్తావు. ఇది చాలా అద్భుతకరమైన విషయము. ఇది ఒక ఈవి. విశ్వాసము క్రియ జరిగించును. క్రియలేని విశ్వాసము మృతము. ఇది దయ్యము యొక్క నమ్మిక. యేసు నిన్ను పిలుచుచున్నాడు. నీతో పరలోక మహిమను పంచుకోవాలని, పరిశుద్ధులతో ఒకనిగా నీవు ఉండాలని ఆయన కోరుచున్నాడు. నీ స్వీయ స్వభావమును చచ్చునట్లుగా నీవు అనుమతించు. నిన్ను నీవే పాతిపెట్టుబడుటకు అనుమతించు. నీ భావోద్వేగాలు చచ్చునట్లుగా నీవు అనుమతించు. నూతనమైన ఆశలు మరియు నిరీక్షణ నీలోనికి వచ్చును. ఇది క్రీస్తు యొక్క నూతన జీవము నుండి వచ్చును. నీ స్వభావమును ఇది పునర్నిర్మించును. క్రీస్తు లేని ఓ జ్ఞాని, నిన్ను నీవే బుద్ధిహీనునిగా నిందించుకుంటావు. నేను ఒక బుద్ధిహీనుడనని నేను గుర్తించుకున్నందుకు నేను ఎంతో సంతోషించుచున్నాను. ఈ లోకములోనే బుద్ధిమంతుడైన సహాయకుని చేతిలో నా చేతులను పెట్టితిని. నీవు అలా చేస్తావా? దేవుడు వచ్చి శిలువ యొద్దకు, తరువాత సమాధి యొద్దకు తీసుకుని వెళ్ళి సింహాసనము మీద నిన్ను కూర్చోబెట్టును. ఆయన ప్రక్కనే నీ స్థానము. దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. ఇది ప్రేమ పిలుపు.